శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడట వెనకటికొకడు. అట్లుంది ఈ స్టోరీ. యువనేత సమర్పించు 104 అంటూ లొకేషన్ టార్గెట్ చేస్తూ ఒకటి తీసుకొచ్చారు. ఏంటయ్యా అంటే 104 ద్వారా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసేందుకు ఒక కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. ఆ టెస్టుల ద్వారా అక్కడ డబ్బులు 100 కోట్ల రూపాయలు తగలేస్తారు. ఏడాదికి 160 కోట్ల దాకా, 5 ఏళ్లలో 800 కోట్ల దాకా తగలేసేస్తారు. ఇది తన మనుషులకి ఇచ్చుకుంటున్నారు అన్నటువంటి. ఇది తగలేయడం ఎందుకు అవుద్ది? అదేమంటే జగన్ టైంలో ఆరోగ్య కేంద్రాల్లో చేసేవాళ్ళు ఈ టెస్టులన్నీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. ఇంటి దగ్గరికి వెళ్తే మంచిదే కదా, దాంట్లో నష్టమేముంది, తప్పేముంది? అలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి కదా లోకేష్ని. ఇందులో తినడానికి ఏముంటుంది? ఆ వెహికల్స్లో 104 వెహికల్స్లో ఎక్విప్మెంట్ కూడా పెట్టుకుని వెళ్ళి చేస్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తే మంచిదే కదా. ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న పేదలు కూడా హాస్పిటళ్ళకి వెళ్ళి టెస్టులు చేయించుకోవట్లే వాళ్ళు. దానివలన తొలి దశలోనే కనిపెడతాయి. ఇప్పుడు క్యాన్సర్ కావచ్చు, కిడ్నీది కావచ్చు, లివర్ కావచ్చు, ఇట్లాంటివి తొలి దశలోనే కనుక ఐడెంటిఫై చేస్తే మందులతో ఆగిపోతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ సీరియస్ అవుతుంది. వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అప్పుడు పతాక స్థాయికి చేరాక ఆపరేషన్ల పేరుతో ఆసుపత్రుల్లో చేరుతుంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ప్రాణాలకి సెక్యూరిటీ ఉండట్లేదు. అదే ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటే మంచిదా నష్టమా? దాంట్లో 180 కోట్ల 160 కోట్లు కాదు, 200 కోట్లు పెట్టినా తప్పు కాదు. ఇంటి దగ్గరికి వెళ్ళి చేసేటటువంటిది ఖచ్చితంగా అభినందనీయం. దానివలన మంచే జరుగుతుంది తప్పించి చెడేం కాదు. దాంతో వాళ్ళు తింటారు వీళ్ళు తింటారని వార్తలు రాయాల్సిన అవసరం అయితే నాకు కనిపించట్లా.